హాయ్, వెల్కమ్ టు తెలుగు బిట్ బ్యాంక్. ఈ వీడియోలో మనం పంచాయతీ రాజ్ వ్యవస్థ అనే టాపిక్ సంబంధించిన ప్రాక్టీస్ ప్రశ్నలు చూద్దాం. షెడ్యూల్ ప్రాంతాలకు సంబంధించి పంచాయతీ విస్తరణ చట్టం 1996 విషయంలో సరైన వ్యాఖ్యను గుర్తించండి అన్నాడు. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో స్వయం పరిపాలన ఏర్పరచడం, దోపిడీ నుంచి గిరిజన ప్రజలకు విముక్తి కల్పించడం, గిరిజనుల సాంప్రదాయ హక్కులను గుర్తించడం. తర్వాత ప్రశ్న, స్థానిక స్వపరిపాలన సంస్కరణలు ఎవరి కాలంలో ప్రసిద్ధి పొందాయి? ఆన్సర్ రాజరాజ చోళుడు. తర్వాత ప్రశ్న, పంచాయతీ రాజ్ దేనికి సంబంధించింది? ఆన్సర్ గ్రామం, బ్లాకు, జిల్లా. తర్వాత ప్రశ్న, రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఎవరు నియమిస్తారు? ఆన్సర్ రాష్ట్ర ప్రభుత్వం. తర్వాత ప్రశ్న, 73, 74 రాజ్యాంగ సవరణల కింద రాష్ట్ర ఎన్నికల సంఘం వేటికి ఎన్నికలు నిర్వహిస్తుంది? ఆన్సర్ పంచాయతీరాజ్ మున్సిపల్ వ్యవస్థలకు. తర్వాత ప్రశ్న, జిల్లా పరిషత్ అధ్యక్ష ఎన్నికలు ఏ పద్ధతిలో నిర్వహిస్తారు? ఆన్సర్ పరోక్ష పద్ధతిలో నిర్వహిస్తారు. తర్వాత ప్రశ్న, 73వ రాజ్యాంగ సవరణ ప్రాముఖ్యం ఏమిటి? ఆన్సర్ పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ రక్షణ కల్పించడం. తర్వాత ప్రశ్న, పంచాయతీరాజ్ వ్యవస్థలకు సంబంధించి 73వ రాజ్యాంగ సవరణ చట్టం మన దేశంలో ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఆన్సర్ 24 ఏప్రిల్ 1993 నుంచి అమల్లోకి వచ్చింది. తర్వాత ప్రశ్న, పంచాయతీ మెంబర్లను అనర్హులుగా ప్రకటించే అధికరణ ఏది? ఆన్సర్ 243F. తర్వాత ప్రశ్న, పంచాయతీలకు పన్నులు విధించే అధికారాన్ని కల్పించే అధికరణం ఏది? ఆన్సర్ 243H. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో 73వ రాజ్యాంగ సవరణ చట్టం లక్షణం కానిది ఏది? ఆన్సర్ రాష్ట్ర ఎన్నికల సంఘం. తర్వాత ప్రశ్న, ఎవరి కాలంలో పంచాయతీలకు రాజ్యాంగ హోదా కల్పించింది? ఆన్సర్ పివి నరసింహరావు. తర్వాత ప్రశ్న, మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రథమంగా ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ రాజస్థాన్. తర్వాత ప్రశ్న, స్థానిక స్వపరిపాలనా సంస్థల స్థాపన 7వ షెడ్యూల్లోని ఏ జాబితా కిందకి వస్తుంది? ఆన్సర్ జాబితా 2. తర్వాత ప్రశ్న, పంచాయతీ ఏరియా నిర్వచనాన్ని తెలియజేసే రాజ్యాంగ నిబంధన ఏది? ఆన్సర్ ఆర్టికల్ 243. తర్వాత ప్రశ్న, జెడ్పీటీసీ సభ్యుల ఎన్నికకు సంబంధించి బ్యాలెట్ పేపర్ ఏ రంగులో ఉంటుంది? ఆన్సర్ తెలుపు రంగులో ఉంటుంది. తర్వాత ప్రశ్న, జిల్లా మండల పరిషత్తులలో కో ఆప్షన్ ఎవరికి ఉంటుంది? ఆన్సర్ అల్పసంఖ్యాకులకు మాత్రమే. తర్వాత ప్రశ్న, గ్రామ సర్పంచ్ రాజీనామా సమర్పించాలనుకుంటే లిఖితపూర్వక నోటీసును ఎవరికి సమర్పించాలి? ఆన్సర్ గ్రామ పంచాయతీకి. తర్వాత ప్రశ్న, జిల్లా పరిషత్ సభ్యుడిని ఎవరు ఎన్నుకుంటారు? ఆన్సర్ జిల్లా పరిషత్ సభ్యులు ఎన్నుకుంటారు. తర్వాత ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో జిల్లా కలెక్టర్ జిల్లా పరిషత్ సమావేశంలో ఏ విధంగా ఆహ్వానితుడు? ఆన్సర్ శాశ్వత ఆహ్వానితులు. తర్వాత, గ్రామ పంచాయతీలు విధించి వసూలు చేసే పన్ను ఏది? ఆన్సర్ ఇంటి పన్ను. తర్వాత ప్రశ్న, చట్ట ప్రకారం క్రమం తప్పకుండా
గ్రామ పంచాయతీలను ఎవరు ఆడిట్ చేస్తారు? ఆన్సర్ స్టేట్ ఆడిట్ సంచాలకులు. తర్వాత ప్రశ్న, రాజ్యాంగంలో ఏ విభాగం సహకార సంస్థల గురించి ప్రస్తావిస్తుంది? ఆన్సర్ 9B భాగం. తర్వాత ప్రశ్న, గాంధీజీ అధికార వికేంద్రీకరణకు మద్దతు తెలపడానికి కారణం ఏమిటి? ఆన్సర్ వికేంద్రీకరణ ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజలకు భాగస్వామ్యం కల్పిస్తుంది. తర్వాత ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలు ఎవరి పర్యవేక్షణలో జరుగుతాయి? ఆన్సర్ రాష్ట్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో జరుగుతాయి. తర్వాత ప్రశ్న, గ్రామ పంచాయతీలో వార్డుల సంఖ్యను ఏ ప్రతిపాదికపై నిర్ణయిస్తారు? ఆన్సర్ దీన్ని పంచాయతీ జనాభా ఆధారంగా నిర్ణయిస్తారు. తర్వాత గ్రామ పంచాయతీ ప్రధాన విధుల్లో లేనిదేది? క్రింది వాటిలో గ్రామ పంచాయతీ ప్రధాన విధుల్లో లేనిది ఏమిటి? ఆన్సర్ తక్కువ వడ్డీ రుణాలు. ఇది కావు. మిగతావి తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాల నిర్వహణ పంచాయతీ విధుల్లోకి వస్తాయి. తర్వాత ప్రశ్న, పంచాయతీ వార్షిక లెక్కలను సకాలంలో ఆడిట్ చేయించకపోతే ఏమవుతుంది అంటే సర్పంచ్ పదవిని కోల్పోతారు. తర్వాత ప్రశ్న, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచాయతీరాజ్ సంస్థల నుంచి ఓటు వేసే హక్కు ఎవరికి ఉంటుంది? ఆన్సర్ ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులకు. తర్వాత ప్రశ్న, వీధి కుక్కలు గ్రామం నుంచి నిర్మూలించే బాధ్యత ఎవరిది? ఆన్సర్ గ్రామ పంచాయతీది. తర్వాత ప్రశ్న, పంచాయతీరాజ్ వ్యవస్థపై ఏర్పాటు చేసిన కమిటీ ఏది? ఆన్సర్ జలగం వెంకట్రావు కమిటీ. తర్వాత ప్రశ్న, ఎన్నికల్లో ఓటు వేసిన వ్యక్తికి ఏ వేలుకు ఇంకు చుక్కను గుర్తు పెడతారు? ఇంకు చుక్క గుర్తు ఏ వేలికి పెడతారు? ఆన్సర్ ఎడమ చెయ్యి చూపుడు వేలికి. తర్వాత ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో తాలూకాలను రద్దు చేసి వాటి స్థానంలో మండలం విధానాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ ఎన్టీ రామారావు. తర్వాత ప్రశ్న, మండల పరిషత్ ఉపాధ్యక్షుడి ఎంపిక ఎలా జరుగుతుంది? ఆన్సర్ మండల పరిషత్ సభ్యులు ఎన్నుకుంటారు. తర్వాత ప్రశ్న, 1996 పైసా చట్టం ఏర్పాటు కోసం సిఫార్సు చేసిన కమిషన్ చైర్మన్ ఎవరు? ఆన్సర్ దిలీప్ సింగ్ బూరియా. తర్వాత ప్రశ్న, పంచాయతీల అకౌంట్ల నిర్వహణ, అకౌంట్ల తనిఖీలకు సంబంధించిన నిబంధనలను ఎవరు రూపొందిస్తారు? ఆన్సర్ రాష్ట్ర శాసనసభ. తర్వాత ప్రశ్న, పార్టీ రహిత ప్రజాస్వామ్యం, సంపూర్ణ విప్లవం అనే భావాలు ఎవరికి సంబంధించినవి? జయప్రకాష్ నారాయణ. తర్వాత ప్రశ్న, పంచాయతీరాజ్ అంటే ఏమిటి? ఇది స్వయం పాలనకు సంబంధించిన పథకం. తర్వాత ప్రశ్న, పంచాయతీరాజ్ సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ చేసిన స్థానాలు మినహాయించి మిగిలిన వాటికి ఎవరు పోటీ చేస్తారు? ఆన్సర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇతరులు. తర్వాత ప్రశ్న, పంచాయతీరాజ్ సంస్థలను బలోపేతం చేయడానికి కేంద్రం రూపొందించిన పథకం ఏది? ఆన్సర్ రాజీవ్ గాంధీ పంచాయతీ సశక్తీకరణ అభియాన్.